నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఏపీ అభివృద్ధి దిశగా పలు కీలక అడుగులు పడుతున్నాయన్న ఏపీ సీఎం చంద్రబాబు. విన్ఫాస్ట్ సీఈఓ ఫామ్ సాన్ చౌ ఆ సంస్థ ప్రతినిధులను కలిసిన చంద్రబాబు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా చెలరేగిన మంటలు. 10 గోడౌన్లలోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే విన్ఫాస్ట్ సీఈఓ ఫామ్ సాన్ చౌ ఆ సంస్థ ప్రతినిధులు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. విన్ఫాస్ట్ వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ సంస్థ అని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆ సంస్థ సీఈఓ ఫామ్ సాన్ చౌతో సమావేశమైనట్లు వెల్లడించారు. ఏపీలో విద్యుత్ ఆధారిత వాహనాల్లో బ్యాటరీల తయారీ పరిశ్రమ స్థాపించాలంటూ విన్ఫాస్ట్ సంస్థను ఆహ్వానించానని చంద్రబాబు తెలిపారు. విన్ఫాస్ట్ కంపెనీకి అనువైన భూములను పరిశీలించాల్సిందిగా పరిశ్రమల శాఖను ఆదేశించినట్లు వివరించారు. విన్ఫాస్ట్ సంస్థతో విజయవంతమైన భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం సంభవించింది. పాత బస్తీలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు 10 గోడౌన్లలోని సామాగ్రిని అగ్నికి ఆహుతి చేశాయి. వివరాల్లోకి వెళ్తే స్థానిక భావనారాయణ వీధిలోని చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న విజయ్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో ఆ పరిసరాల్లోని దుకాణాలకు సంబంధించిన యజమానులు ఈ భవనం పైన గోడౌన్లను నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి ఆయా దుకాణాలకు చెందిన యజమానులు సిబ్బంది గోడౌన్లలోని సరుకును సర్దుకునేందుకు వచ్చారు. గోడౌన్లలో ఏసీలు వేసుకుని వారి పనుల్లో ఉన్నారు. ఆ క్రమంలో ఒక్కసారిగా ఏసీలో మంటలు చెలరేగి గోడౌన్లకు పాకాయి. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణ హిత, పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్పందించారు. టీడీపీకి చెందిన వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గుడ్డిగా టీడీపీకి వత్తాసు పలకకుండా నిష్పక్షపాతంతో పనిచేసే మీడియాను అణచివేసేందుకు జరిగిన మరొక ప్రయత్నమే ఈ దాడి అంటూ జగన్ అభివర్ణించారు. మత్స్యశాఖకు పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. విజయవాడ పెనమలూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ
నేడు జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా మత్స్యశాఖపై రివ్యూ నిర్వహించారన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖని బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు మా కమిషనరేట్లో డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. దీన్ని మనం డెవలప్మెంట్ చేసుకోగలిగితే, దీనిలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోగలిగితే మత్స్యకార కుటుంబాలకి మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. లాస్ట్ 5 years చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఉందో లేదో అనే స్థాయికి తీసుకెళ్లారు. ఈరోజు రివ్యూ చేస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రాలు. వాటికంటే మిన్నగా తీర ప్రాంతం ఉన్నటువంటి మన రాష్ట్రాన్ని చూస్తే ఆవేదన కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 974 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 హార్బర్స్ ఉన్నాయి. అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయటం లేదు. అదే మనం మిగిలినటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళ కానీ, గుజరాత్ కానీ, ఈ 4 హార్బర్స్ చూసి ఎన్నికల వాగ్దానాలు అమలు చేస్తున్న నేపథ్యంలో కొందరు వైసీపీ నాయకులు ఓర్వలేక కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష మండిపడ్డారు. సితారా సెంటర్లోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో 42వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తానని చెప్పారని, చెప్పినట్టుగా అమలు చేస్తున్నారన్నారు. కేవలం లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది అనే విషయాన్ని ప్రజలకు క్లియర్ గా చెప్పారన్నారు. ఉచిత ఇసుకపై కొందరు వైసీపీ నాయకులు కావాలనే దుష్ప్రచారాన్ని చేస్తున్నారన్నారు. ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు పసుపులేటి కృష్ణ, గణేష్, ఎండి ఆయాజ్, తంగా రవి, దాసి రామ్మోహన్, 45వ డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ఓరవలేని వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మరి కూటమి చెప్పిన విధంగానే ఉచిత ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది జీర్ణించుకోలేని కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది వైసీపీ నాయకులు పేద ప్రజలకి ఉచిత ఇసుక అందజేస్తున్నారని, కూటమికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని గమనించిన కొంతమంది వైసీపీ నాయకులు అనేక విధాల కూటమిని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కేవలం లోడింగ్ ఛార్జెస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే చాలు ఇసుకని తీసుకెళ్ళొచ్చని చెప్పారు. మరి దీన్ని కొంతమంది వక్రీకరించి వైసీపీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు.
ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. అదేవిధంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపెట్టారు. ఆ విధంగా అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చింది లేదు. ఈరోజు మీరా మా కూటమి గురించి పేరు ప్రఖ్యాతలు ఉన్న విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జి శరత్ బాబుపై వస్తున్న కథనాలు చాలా బాధ కలిగించాయని రోగులు యు రామకృష్ణ, బి జయశ్రీ, కె నాగరాజు, జె ఫణీలు వెల్లడించారు. బుధవారం బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గతంలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని ప్రస్తుతం ఎంతో ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్న తమకు డాక్టర్ శరత్ బాబు పునర్జన్మను ప్రసాదించిన ప్రత్యక్ష దైవంగా మేము చూస్తున్నామన్నారు. హాస్పిటల్ స్థాపించిన నాటి నుండి శరత్ బాబు నేతృత్వంలో సుమారుగా 300 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగినట్లుగా తమకు సమాచారం ఉందన్నారు. ఇన్ని ఆపరేషన్లు చేసిన డాక్టర్ శరత్ బాబుపై ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. నా పేరు నాగరాజ్ అండి. నేను ఈ సరస్సార్ హాస్పిటల్లోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరము అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సార్ ద్వారా కొత్త లైఫ్ పొందిన వాళ్ళమే. నా వరకు వచ్చేసరికి నేను 2019లో కిడ్నీ ప్రాబ్లం అయితే వచ్చింది నాకు. ఈ 2019లో నేను డయాలసిస్ చేయించుకుంటూ సార్ స్టేజ్కి ఇక్కడికి వచ్చాను. నేను సార్ దగ్గరికి వచ్చే స్టేజ్కి ఆల్మోస్ట్ ఇంకా నా లైఫ్ లేదు అనుకునే స్టేజ్లో నేను ఇక్కడికైతే వచ్చాను. నేను కోమా స్టేజ్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ 2 రోజులు కోమాలో ఉన్న తర్వాత సార్ దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు నాకు డయాలసిస్ చేశారు. డయాలసిస్ స్టేజ్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఇప్పటి వరకు నాకు 4.5 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ప్రతిసారి సార్ వల్లే నేను బతుకున్నాను. నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు 36 kgs ఉన్నాను. నా బ్లడ్ పర్సంటేజ్ కూడా ఓన్లీ 4 లీటర్సే ఉండేది. ఆ టైం నుంచి సార్ మమ్మల్ని చాలా కేరింగ్గా, అంటే నాకు 25 years ఉంటాయి అప్పుడు సుమారు. అప్పుడే బీటెక్ అయిపోయి జాబ్ చేసుకుంటున్న స్టేజ్లో ఆల్మోస్ట్ నేను చనిపోదాం అనుకున్న స్టేజ్. అంటే మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు. నేను ఇంకా ఫ్యామిలీకి నేనే నిలబడాలి. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే అన్నీ మంచంలోనే, వచ్చింది కూడా వీల్ చైర్లోనే. ఈ హాస్పిటల్కి విజయ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే శరత్ సార్ మీద అభియోగం అయితే చేస్తున్నారో ఇప్పుడు, ఆ హాస్పిటల్కి నేను వీల్ చైర్ మీద వచ్చాను. కనీసం లేవలేని స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో నన్ను తీసుకొని సారు ఈ హాస్పిటల్లో సారు చాలా కేర్ తీసుకుంటూ మమ్మల్ని ట్రాన్స్ప్లాంట్ వరకు తీసుకెళ్లారు. 4 నెలల్లోనే నాకు 4 లీటర్స్ బ్లడ్తో వచ్చిన నేను 10 లీటర్స్ ఉంటే మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం సాధ్యమవుతుంది. 2010లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగింది. నాకు కిడ్నీ ఇచ్చింది నా భర్తేనండి. ఆయన కూడా నాకు సొంత రిలేషను, నాకు మేనమామ వరుస అవుతారు. నాకు కిడ్నీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా 2-3 ఆపరేషన్లు సార్ నాకు ఈ విజయ సూపర్ స్పెషాలిటీలోనే చేశారండి. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. అయినప్పుడు కూడా నాకు బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్ కానివ్వండి, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కానివ్వండి, నెక్స్ట్ ఈ లివర్ కంప్లైంట్ వస్తే దానికి సంబంధించిన ఆపరేషన్ కానివ్వండి, ఇలా చాలా వరకు నేను కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తూ వచ్చాను. వచ్చిన ప్రతిసారి కూడా నాకు స్కానింగ్ల విషయంలో కానీ, మెడికల్గా కానీ ఎన్నో విషయాల్లో సార్ నాకు ఆర్థికంగా నన్ను ఆదుకుంటూనే ఉన్నారు. అలాంటి సార్ మీద ఇలాంటి అభియోగం రావడం నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. సార్ మీద ఇలాంటి ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఇదైతే కనుక అవాస్తవం అని అంతాని సార్ని దయించి అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. మాలాంటి ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టిన ఆయన్ని అందరూ కూడా అభిమానంగా కొలిచే డాక్టర్ గారి మీద ఇలాంటి అభియోగం రావడం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు కేవీ ప్రసాదరావు, ఏలూరు జిల్లా కొయ్యలగూడెం. నేను 2017 సంవత్సరంలో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను. 2017 ముందు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన కాడి నుంచి కూడా నాకు పరిచయమే. ముఖ్యంగా డాక్టర్ గారి గురించి చెప్పాలంటే, హాస్పిటల్కి వచ్చి మేము వైద్యం చేయించుకున్నప్పుడు నేను ఆపరేషన్కి వచ్చే పరిస్థితుల్లో నాకు క్రియేటినా బాగా పెరిగి ఆపరేషన్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను దూర బంధువైన మా పిన్ని గారిని తీసుకొచ్చాను. డాక్టర్ గారు కుదరదు, నీకు ఎంత దూర బంధువు అయినా సరే నాకు ఎలా తెలుస్తుంది, అది కాదు, నీకు దగ్గర బంధువు అని నిరూపించుకోవాలంటే నువ్వు కమిటీకి వెళ్ళి ఆమోదం తెస్తే తప్ప నేను ఆపరేషన్ చేయను అని కరాఖండిగా చెప్పారు.
అన్నీ అయిపోయినాయి. ఆపరేషన్కి మనం అక్కడ కమిటీకి వెళ్ళాలంటే వెంటనే కమిటీకి వెళ్ళిపోతే లెటర్ ఏమవరు. దాని కింద ఎంఆర్ఓ విఆర్ఓ స్థాయి నుంచి ఎంఆర్ఓ స్థాయి నుంచి ఆర్డీఓ స్థాయి దాకా వెళ్ళి అటు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డిఎస్పీ గారి పర్మిషన్ కావాలి. డిఎస్పీ గారు లాంటి వాళ్ళు ఇవ్వాలంటే కింద నుంచి రావాలి. దీన్ని ఆ పర్మిషన్ తీసుకుని గుంటూరు జీజీహెచ్కి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాకే నాకు ఆపరేషన్ చేశారు. డాక్టర్ గారు ఇంకో 3 రోజులు అయిపోతుందంటే ఇంతవరకు అయింది పేపర్లు అంటే ఎంతవరకు అయినా సరే పూర్తి అయ్యాకే నా చేతికి కాగితం వచ్చాకే నేను చేస్తాను అని చెప్పేవారు కరాఖండిగా. నాకు తెలిసి మేము ట్రాన్స్ప్లాంట్ 2017 సంవత్సరం 8 సంవత్సరాలు పూర్తయింది. అంతకుముందు 2-3 సంవత్సరాలు చూసాం. ఎక్కడా కూడా ఎవరో కూడా శరత్బాబు గారి విషయంలో మేము ఇలా బాధపడ్డాం, ఇలా సఫర్ అయ్యాం, లేకపోతే ఈ హాస్పిటల్కి వెళ్తే ఇలా జరిగిందని ఏ ఒక్కరి నోటితో చెప్పించినా నేను తలగా తీసేసుకుంటాను. డాక్టర్ గారి గురించి కానీ హాస్పిటల్ స్టాఫ్ గురించి కానీ ఎవరైనా సరే పాజిటివ్గా మాట్లాడుకు తీరవలసిందే. నాకు నా తల్లి జన్మిస్తే డాక్టర్ గారు పునర్జన్మ ఇచ్చారు. నాకు 2016లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. మా అమ్మగారు ఇచ్చారు. ఇప్పటివరకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చిన అభియోగం గురించి చాలా బాధేసి ఏం చేయాలనే ఆలోచనలో మీరు మాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయన మీద అభియోగం మోపటం మాత్రం మేము మా ట్రాన్స్ప్లాంట్ తరపున ఉన్నటువంటి అందరం కూడా చాలా బాధకు లోనయ్యి మాకు బాధను మీరు పంచుకునే దానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చేతులెత్తి మా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అంత తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినటువంటి మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రం అవాస్తవం. ఎందుకంటే నాకు వారు తెలిసి 15 సంవత్సరాలు బట్టి కూడా ఎక్కడ ఏమాత్రం ఎటువంటి అభియోగం లేని వ్యక్తి ఇప్పుడు పితృలు చెప్పిన విధంగా 100% వాళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా ఒక నిజం. ఆయన ఈ డబ్బు మనిషి కాదు, డబ్బు చూసుకోరు, తూకం వేయరు. మనిషి వ్యక్తిని బట్టి ఇతను పెట్టుకోగలడా లేదా, మ్యాక్సిమం ఎంతవరకు సేవ చేయాలో సేవా దృక్పథంతో హాస్పిటల్ పెట్టారు తప్ప సార్ అన్నట్టు వేరే వాళ్ళ టెస్టులు వస్తాయని ఇక్కడ రమ్మంటారు, కానీ అక్కడికక్కడ టెస్టులు చేసుకుని చూల్చమని చెప్పి సార్ చెప్తుంటారు. కాబట్టి ఈయన మీదది కావాలని ఎవరో ఉద్దేశపూర్వకంగా ఈయన మీద బురద చల్లారు తప్ప ఆ వ్యక్తి అటువంటి వాడు కాదు. ఆయన అసలు మనీ నేను వెనకాల పడి కట్టాను. సార్ ఎంత కట్టాలి ఏంటంటే, మేడం ముందు మీరు అవ్వండి, అయిన తర్వాత మీరు ఫస్ట్ దానికోసం అఫ్కోర్స్ మాకు ఎటువంటి ఇది లేదండి, ఎటువంటి ఇన్సూరెన్స్ లేదు, ఎక్కడ గవర్నమెంట్ ఎటువంటి ఎయిడ్ మాకు ఎటువంటి లేదు. మేము సొంతగా కష్టపడి మేము సంపాదించుకొని మా సేవింగ్సే మేము అక్కడ కట్టాలి. అది సార్ కూడా తెలుసు. అందుకని సార్ ఒకటే చెప్పారు, మీరు వెళ్ళి రండి, ఫస్ట్ దానికి వస్తారు కదా, సర్జరీ అయిపోయిన తర్వాత వస్తారు కదా, అప్పుడు మాట్లాడుకుందాం దీని గురించి. ఇది రైట్ టైం కాదు డబ్బుల గురించి మాట్లాడడానికి. అఫ్కోర్స్ నేను సార్ని వదలలేదు 3-4 డేస్ వెనకాల. ఎందుకంటే అండి అది ఆపరేషన్ అనేది మనం ఎంత మాట్లాడుకున్నా సరే, ఎంత సైన్స్ గురించి మాట్లాడుకున్నా సరే, గాడ్ ఈజ్ దేర్ టు డిసైడ్ వాట్ ఈజ్ వాట్ అనేది. ఏమో రేపేంటి, అఫ్కోర్స్ 100% వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ డాక్టర్ అండ్ ద హాస్పిటల్. బట్ రాష్ట్రంలోని పరిశ్రమల్లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం విచారణ జరపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై హత్యా నేరం మోపి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. విజయవాడ సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా పరిహారం ఇస్తుందని, సీఎం చెప్పిన మాట కూడా నిలబెట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ఉచిత విద్యుత్పై టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తు మీద శ్వేతపత్రం ప్రకటించారు. ఆ శ్వేతపత్రంలో గత ఎన్నికల ప్రణాళికలో చెప్పినటువంటి విషయాల మీద ఏమీ మాట్లాడలేదు. ప్రజలందరూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ భారాలు తగ్గిస్తారు, ఏదో ఒక రకమైనటువంటి సంతోషకరమైన నిర్ణయం చేస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఒక రకంగా ఆశాభంగం కలిగింది. నిన్న ఆయన ప్రకటించినటువంటి శ్వేతపత్రం ఆశాభంగం కలిగింది. గత ప్రభుత్వం 32,000 కోట్ల అదనపు భారాన్ని మోపింది. ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి, ఫ్యూయల్ ఛార్జీ పేరుతోటి, అట్లాగే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడం ద్వారా 32,000 కోట్లు పెరిగింది. అందులో 5,000 కోట్లు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలోకి వెళ్ళిపోయింది, రాష్ట్ర ఖజానాకి అని స్పష్టంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మేము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాము, తీవ్రంగా వ్యతిరేకించాము. కానీ ఈ ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ విద్యుత్ భారాలు తగ్గిస్తాము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి విద్యుత్ భారాలు తగ్గించేదానికి ఎలాంటి ప్రణాళిక ఇస్తున్నారో, ఎంత తగ్గిస్తారో
చెప్పకపోగా గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మరలా తిరిగి పునరావృతం చేస్తున్నట్టుగా వాటిని కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. స్మార్ట్ మీటర్లు వ్యవసాయ పంపు సెట్లకు పెట్టారు, వాటిని ధ్వంసం చేయమని పీక్ అవతల పెడేయమని లోకేష్ పలు సందర్భాల్లో బహిరంగంగా రైతుల్ని కోరాడు. ఆయన పిలుపునందుకొని కొన్ని చోట్ల పీకేశారు కూడా, కేసులు కూడా పెట్టారు రైతుల మీద. అలాగే చంద్రమోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్యమైన రాష్ట్ర నాయకుడు టీడీపీ కోర్టులో కేసు వేసాడు, వీటిని ఎత్తేయాలని ఉపసంహరించుకోవాలని. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటిని కొనసాగిస్తాము, కాకపోతే సోలార్ సిస్టమ్కి అనుసంధానం చేసి రైతులకు ఆదాయం వచ్చేటట్టు చేస్తూ ఉంటున్నారు. అంటే సోలార్ సిస్టమ్ పెట్టి మీటర్ల ద్వారా లెక్కలేసి ఆ డబ్బులు పోను మిగతా డబ్బులు వసూలు చేయడానికి గ్యారెంటీ ఏమిటి? అసలు స్మార్ట్ మీటర్లు. డెక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిన కథనంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం అందిస్తామని ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలో మడమ తిప్పడం అనేదే లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మేము మాట ఇచ్చాం, నిలబెట్టుకుంటామంటూ ఉద్ఘాటించారు. మన రాష్ట్రం నాశనం అవ్వాలని కోరుకుంటున్న బ్లూ మీడియా సృష్టించిన ఈ ఫేక్ న్యూస్ ను నమ్మవద్దంటూ ఏపీ ప్రజలను కోరుతున్నామన్నారు. వైజాగ్ లో డెక్కన్ క్రానికల్ కార్యాలయం డిస్ప్లే బోర్డు పైన జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని లోకేష్ వెల్లడించారు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై తీర్పు ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పోలీసులు పిన్నెల్లిని అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ 2 కేసుల్లో బెయిల్ కోసం పిన్నెల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మాచర్ల కోర్టు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. పిన్నెల్లి పిటిషన్లపై గుంటూరు కోర్టు విచారణ చేపట్టింది. గతంలోనే ముందస్తు బెయిల్ని హైకోర్టు నిరాకరించిందని, ప్రస్తుతం ఈ కేసులో అతను కీలక నిందితుడని, ఇతన్ని బెయిల్ మంజూరు చేయవద్దని, ఈ కేసుల్లో మిగతా ముద్దాయిల్ని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని, విచారణ ఇంకా ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు. దీంతో తదుపరి విచారణ కొనసాగించేందుకు న్యాయమూర్తి ఈ నెల 18వ తారీఖు వాయిదా వేశారు. బెయిల్ ఇవ్వమని అడుగుతూ వాళ్ళు కేసులో ఉన్న లొసుకుల్ని చూపుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి న్యాయవాది చెప్పారు. సమాజ హితం కోరుకునే కార్యక్రమాలు చేయడంలో అపోప ముందంజలో ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. బందర్ రోడ్డు A+ హాల్లో అపోప కృష్ణా జిల్లా విభాగం ఆధ్వర్యంలో హంగామా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఏ నిర్మల మాట్లాడుతూ సంస్థ తరపున అన్ని విధాలైన కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఈ రోజు ఈ వేదిక ద్వారా ప్రతిభ ఉన్న విద్యార్థులు 10 మందికి ఉపకార వేతనాలు అందించినట్లు తెలిపారు. ప్రతి నెల కొన్ని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు ఉచితంగా ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైద్య, విద్య, చారిటీస్, సాటర్డే అకౌంట్స్ తదితర రంగాలకు చెందిన ప్రముఖులను సైతం సత్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళలకు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు చేసిన హంగామా విచ్చేసిన ప్రముఖులను విశేషంగా ఆకర్షించాయి. జిల్లా అధ్యక్షురాలు కొత్తమాసు సరిత, సెక్రటరీ చలువాది సరస్వతి, కోశాధికారి డి రేవతి తదితరులు లేడీస్ హంగామా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నిర్మల గారండి, నేను అవోప మహిళా విభాగ స్టేట్ చైర్మన్గా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 2 years చైర్మన్గా ఉన్నాను. మళ్ళీ నా వర్క్ మెచ్చి మళ్ళీ కూడా నేనే చైర్మన్గా కొనసాగుతున్నాను. దీనిలో జనరల్ సెక్రటరీగా ప్రగలపాటి నాగమణి గారు, ట్రెజరర్గా మాజీ జ్యోతి గారు ఉన్నారు. మేము ఈ 2 years కాలంలో 8 యూనిట్లు ఉన్న మహిళా విభాగంలో 24 యూనిట్స్గా విస్తరించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అవోప విజయవాడ అవోప మహిళా విభాగం అనేది 1000 మెంబర్స్తో ఫామ్ అయి ఉండింది. మేమున్నప్పుడు నేను చైర్మన్గా ఫామ్ అవుతూనే దాన్ని మళ్ళీ ఒక డివిజన్ లాగా ఇంకొక యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. కృష్ణా అవోప మహిళా విభాగం 600 మెంబర్స్ 24 మెంబర్ లీడర్స్తో ఇది కొనసాగుతోంది. ప్రతి ఒక్క లీడర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ దీన్ని అభివృద్ధికి తోడ్పడుతున్నారు. దీన్ని కృష్ణా మహిళా విభాగ ప్రెసిడెంట్ కొత్తమాసు సరిత గారు, సరస్వతి గారు సెక్రటరీ, ట్రెజరర్ రేవతి గారు ఉన్నారండి. వీళ్ళు ముగ్గురు యూనిటీగా ఉండి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మనకు A+ కన్వెన్షన్లో
మహిళా యూనిట్ అండ్ మహిళా ఈవెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అండ్ చారిటీ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుందండి. ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమం చక్కటి క్రమశిక్షణతో డిసిప్లిన్తో వీళ్ళందరూ లీడర్స్ అందరూ కూడా ఏక తాటిపై నిలబడి చక్కగా వర్క్ చేస్తూ ఈ ఈవెంట్ను సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. వీరు చారిటీకి కూడా ముందుకొచ్చారు. ఈ మధ్యన మేము డాక్టర్స్ డే చేస్తాం. దానికి కూడా విజయవాడ ఉప మహిళా విభాగం, కృష్ణా ఉప మహిళా మొత్తం యూనిట్ వాళ్ళందరూ వచ్చి ఆ డాక్టర్స్ని ఆడిటర్స్ని మేము సన్మానించడం చేయడం జరిగింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మెడికల్ టెస్ట్ అనంతరం 15 మందిని గన్నవరంలోని అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. ఈ కేసులో ఉన్న వారికి కోర్టు రిమాండ్ విధిస్తారా, పూచీకత్తుపై బెయిల్ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఏపీ అభివృద్ధి దిశగా పలు కీలక అడుగులు పడుతున్నాయన్న ఏపీ సీఎం చంద్రబాబు. విన్ఫాస్ట్ సీఈఓ ఫామ్ సాన్ చౌ ఆ సంస్థ ప్రతినిధులను కలిసిన చంద్రబాబు. విజయవాడ పాత బస్తీలో అగ్ని ప్రమాదం, ఒక్కసారిగా చెలరేగిన మంటలు, 10 గోడౌన్లలోని ప్లాస్టిక్ సామాగ్రి అగ్నికి ఆహుతి. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పిరికితనంతో డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.